మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ఓబీసీ నాయకులు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట ప్రకటించిన పథకాలు అమలు చేయాలని కోరుతూ మండల తహసీల్దార్ రజనీ కుమార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన కుటుంబ సర్వే పేరిట రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురిచేస్తుందన్నారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట బీసీలకు ప్రకటించిన పథకాలు ఏవైనా అమలు చేశారా? తెలంగాణ రాష్ట్రంలోని కులాల విషయాలు తప్ప వేరే విషయాలు చాలా తెలుసుకున్న ప్రభుత్వం నేటికి ఏం చేయలేకపోయారని అన్నారు. అదేవిధంగా మేము ఈ రోజు రామాయంపేట మండలంలో ఓబీసీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని మా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు రామాయంపేట మండల ఎంఆర్ఓ ఆఫీస్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బహిరంగ సభలో బీసీలకు ఏదో నేను పెద్ద చేస్తా అని చెప్పి 23% రిజర్వేషన్ 42% చేస్తా అని చెప్పి ఇప్పటికీ బీసీలు పక్క పెట్టి రాజకీయం చేస్తుండే కానీ బీసీలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పటికైనా నువ్వు మేలుకొని బీసీలకు ముందు నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని ఎలక్షన్లకు పోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తర్వాత డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రామాయంపేట మండల శాఖ ఆధ్వర్యంలో ఓబీసీ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే కామారెడ్డిలో చేసినటువంటి బహిరంగ ప్రకటన బీసీ డిక్లరేషన్ గురించి ఏదైతే మాట్లాడిండో ఆ విషయంలో ఏదైతే 23% ఉన్న రిజర్వేషన్ను 42% చేస్తానని హామీ ఇచ్చిండు. ఆ యొక్క రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని చెప్పేసి అమలు చేసిన తర్వాతనే ఎలక్షన్లోకి వెళ్ళాలని చెప్పేసి ఈ యొక్క బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తేనే స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీలకు న్యాయం జరుగుతుందని మా యొక్క భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు రాంపేట మండలంలో ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. జై బీసీ. కామారెడ్డి బహిరంగ సభలో ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మేము గెలిచిన తర్వాత 23% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ 42% చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. ఆయన సంవత్సర కాలం పాటు ఒక కమిషన్ వేసి కొండందవి లెక్కలు పట్టినట్టు చేసిండు. ఆయన ఇప్పటి వరకు బీసీల జనాలను లెక్కియకుండానే స్థానిక ఎలక్షన్లకు పోవాలని చూస్తున్నాడు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, స్థానిక ఎలక్షన్లు 23% నుంచి 40% చేసిన తర్వాతనే మీరు స్థానిక ఎలక్షన్లకు పోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనిని మేము ఖచ్చితంగా చేసేదాకా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. జై బీసీ.